హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్. ఈరోజు రెసిపీ పప్పుచారు అనమాట. తొందరగా పప్పుచారు అవ్వాలంటే ఇలా చేయాలి. ముందుగా ఒక పక్క పప్పు మనకు కావాల్సినంత, పప్పుచారు కావాల్సినంత ఒక పక్కన స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. పప్పుకి కావాల్సినంత చింతపండు తీసుకొని 5 నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోన నానబెట్టిన చింతపండు ఉన్నది కదా, అది బాగా వాటర్ వేసుకొని పిసుకొని బౌల్లో వేసుకోవాలి. బౌల్లోనే వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. మనకు పప్పుచారు కావాలన్నంత వాటర్ పోసుకోవాలి. దాంట్లోన మనము బెండకాయలు, ముల్లంగి, టమాటా, వంకాయలు వేసుకునే వాళ్ళు వంకాయలు వేసుకోవచ్చు, ములక్కాడలు ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. అలా మరుగుతున్న దాంట్లో ఉప్పు సరిపోయినంత, కారం సరిపోయినంత, పసుపు సరిపోయినంత వేసుకోవాలి. కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి కొంచెం వేసుకోవాలి. ఇంగువ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మరుగుతుంటే కరివేపాకు రెమ్మలు ఉంటాయి కదా, ఆ రెమ్మల్ని మరుగుతుంటే వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. ఈ ముక్కలు ఇవన్నీ మరుగుతుంటే పులుసులోన పక్కన పప్పు అయిపోయింది. ఆ పప్పుని తీసుకొచ్చి ఇందులోన చేర్చాలి. చేర్చిన తర్వాత మరుగుతూ ఉంటుంది అన్నమాట. బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత ముక్కలు అవి శుభ్రంగా ఉడికిపోతే బాగుంటాయి అన్నమాట. పప్పుచారు మరిగిపోయింది. ఇప్పుడు తాలింపుకి ఆయిల్ వేసుకోవాలి. కళాయి వేసుకొని ఆయిల్ వేసుకొని అందులో తెల్లుల్లిపాయ చితకొట్టుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే మెంతులు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కోసుకొని వేసుకోవాలి. కొంచెం వాము వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి, చేదులా అనిపిస్తుంది. ఇవన్నీ శుభ్రంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి, బ్రౌనిష్గా వచ్చేసినాయి కదా, పప్పుచారు మరిగిపోయింది కదా, ఆ పప్పుచారుని తీసి దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు అయిపోయింది కదా, దాంట్లో బౌల్లో పోసుకోవాలి. పప్పుచారులోన పోసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇలా చేస్తే 15 నిమిషాలు 20 నిమిషాల్లో తొందరగా అయిపోతుంది అన్నమాట. అర్జెంట్ కావాలన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. మనం వేరేలా చేయాలనుకుంటే కొంచెం లేట్ అవుతుంది కదా, పప్పు ఉడకబెట్టి ఇవన్నీ చేసేసరికి. ఇలా చేసుకుంటే ఒక పక్క అది అయిపోతుంది, ఒక పక్క ఇది అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. రెండు మిక్స్ చేసి తొందరగా తాలింపు పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, మరింత మా ఛానల్ ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు పప్పుచారు రెడీ అయిపోయింది, చూద్దామా. వావ్, చాలా బాగుంది, టేస్టీగా ఉంది ఈరోజు రెసిపీ.